ఎందుకు అర్జున్ పెయిన్ అనేది పడుతుంటది. జర్మనీ వెళ్తారు కదా మనకి బటర్ఫ్లై మిషన్. అప్పుడు ఏం వర్కౌట్స్ అంటే ఏం తెలియదు. ఈ పొజిషన్ అనేది ఉండనే ఉండదు. ఈ అర్జున్ పొజిషన్ ఎన్ని కేజీస్ అర్జున్? లెగ్స్ అనేది ఇట్లా పొజిషన్ తీసుకోవాలి దీంట్లో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. అండ్ నా పేరు మందిర్, నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఎంజాయ్. వెల్, ఈరోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా జిమ్ పార్ట్ 2 చేద్దామని. అట్ లాస్ట్ ఈరోజు కుదిరింది. ఈరోజు నేను ఒక్కనే కాకుండా నా తమ్ముడు అర్జున్ వస్తుండు. అండ్ వీడియో నా తమ్ముడు అర్జున్ అబౌట్ 3 to 4 years నుంచి జిమ్ చేస్తున్నాం. వీడు కంటిన్యూ చేసిన కాబట్టి వీని బాడీ నేను దాంట్లో అప్లోడ్ చేస్తా, మన వీడియోస్లో చూపిస్తా స్లైడ్ షో లాగా. అండ్ అర్జున్, నీ గురించి చెప్పు. నువ్వు జిమ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? నేను జిమ్ జాయిన్ అయింది 2022 అక్టోబర్ 5th. అప్పటి నుండి నేను ఎంత స్టార్టింగ్లో నాకు వెయిట్ 45 kgs ఉంటుండే. 45 kgs ఉండే, స్కిన్ ఉంటుండే. ఇంకా ఆ టైంలో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంకా మన ముందే కొంచెం చాలా అంటే చాలా బక్క ఉంటాం. ఇంక అందులో ఇంకా బీటెక్ బిఎడ్ ఉండదు కాబట్టి చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతుండేది. ఇక మెయిన్లీ నీకు అంటే నీ బాడీ షేవింగ్ చేస్తారని చెప్పి ఒక థాట్ ఉండే మైండ్ లో, బ్యాక్ ఆఫ్ ద మైండ్. నాకు ఫిట్నెస్ పైన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే చిన్నగా ఉన్నప్పటి నుంచి. అయినా కానీ అంతకు ముందు నువ్వు డిప్స్ చేస్తుండే, పుల్ అప్స్, పుష్ అప్ చేస్తుండే కదా, హోమ్ వర్కౌట్ చేస్తుండే. హోమ్ వర్కౌట్ చేసిన తర్వాత దాన్నే ఇంకొంచెం ఇంట్రెస్ట్ చేసుకుంటూ ఇక జిమ్కి వచ్చిన అనమాట. అదే టైంలో ఇంకా మీరు వచ్చారు. నాకు అప్పుడు ఆ మిషన్స్ అంటే ఏందో కూడా తెలియని టైంలో ప్రతి ఒక్కటి ఇట్లా చేయాలి అట్లా చేయాలని నేర్పించిన. నిన్ను ఏం మోటివేట్ చేసేది? రోజు మార్నింగ్ లేసి ఒకటి, అరే ఇది నన్ను మోటివేట్ చేసేది కదా, ఏంటిది మోటివేషన్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది మైండ్ లో. ఈ రోజు ఈ థాట్ ఉంటే నెక్స్ట్ ఇంకో థాట్. అదే నాకు ఒక ఉన్న నాకు ఒక ఉందన్నమాట. ఈ రోజు పర్టికులర్ ఒకటే దానిపైన ఉండదు నాకు. ఈ రోజు ఇట్లుందంటే మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అవుతుంటది. మెయిన్ పర్టికులర్ ఏంటంటే ఇదే, ఇక నేను చాలా వెయిట్ అనేది తక్కువ ఉన్నా కాబట్టి ఇంకా అదొక ఇన్సల్ట్ ఉంది కాబట్టి అదే తీసుకున్నాను. ఈ రోజు అనిపించింది, అరే పెయిన్ వస్తుంది, నాకు వల్ల అయితే లేదు, ఇది నేను చెయ్యను, నేను అంత మంచిగా రాలేకపోతున్నా, చాలా మంచిగా. అప్పుడు నేను ఏం మోటివేట్ చేసింది నిన్ను? రేపు ఈరోజు ఈవినింగ్ నాకు ఇట్లా అనిపించింది, నేను చేయలేకపోతున్నా, నా వల్ల అయితే లేదు. రేపు పొద్దుగాల జిమ్ కి రాని థాట్ వచ్చింది నీ మైండ్ లో? ముందే ఫిక్స్ అయి ఉన్నా కదా, అంటే నేను ఈ కండిషన్ కి రావాలి. ఈ కండిషన్ అంటే పర్టికులర్ ఇదే టైప్ ఈ ఫిజిక్ అని ఏం లేదు. కాకపోతే ఒక మంచి ఉండాలి, ఫిజిక్ అనే ఉండాలి కాబట్టి మళ్ళా గుర్తు చేసుకొని మళ్ళా నాకు కొంచెం పుష్ చేసుకొని అట్లా వెళ్తున్నాను. నువ్వు జిమ్ తో పాటు ఆర్ట్ కూడా వెళ్ళిపోయావు కదా, ఫీల్డ్ లోకి నీ ప్యాషన్ దగ్గరకు పోయింది కదా. అప్పుడు నీ ప్యాషన్ లోకి తీసుకుపోయింది ఏది? మన సబ్స్క్రైబర్స్ కి, మన వ్యూవర్స్ కి అది ఎలా ఉపయోగపడుతుంది? అంటే నేను ఈ పాయింట్ వ్యూ లో నా ప్యాషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనే దానికి ఫస్ట్ నాకు నమ్మకం పెట్టుకున్నా అనమాట. ఇది కెరియర్ తీసుకుంటే నేను ఇంకా 2 ఆప్షన్స్ ఓన్లీ ఉంటే, బ్లైండ్ గా హై పొజిషన్కి వెళ్ళాలి, లేకపోతే మొత్తమే చేయకుండా ఉండాలి. 2 పొజిషన్. ఏదో నార్మల్గా ఈ ఫీల్డ్ తీసుకున్నా కదా, దీంట్లో ఈ వరకు ఉంటే సరిపోతుంది అట్లా నేను చూస్ చేసుకోవాలన్నమాట. ట్రస్ట్ చేసిన దాన్ని నమ్మకం ఉంటున్నా. లాస్ట్ ఇయర్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నా నేను. అసలు నేను అనుకున్న దానికంటే కొంచెం గ్రోత్ కొంచెం ఫాస్ట్గానే వచ్చింది. ఇంకా చాలా ఉంది. నేను అనుకున్న దానికంటే నేను ప్రజెంట్ ఇప్పుడు ఉంటున్న 100% అనమాట. నేను ఒక 5-10% ఉన్నా. ఇప్పుడు నువ్వు అనుకున్న అంత డెప్త్ వెళ్తున్నా అనమాట. గైస్, నేను అర్జున్ ఆర్ట్స్ చూశాను, ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే మొత్తం రియలిస్టిక్ ఆర్ట్స్ మొత్తం. అది మేము చూపిస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఆర్ మిడిల్ ఆఫ్ ద వీడియో చూపిస్తా పక్కా, ఫర్ ష్యూర్. అండ్ నేను అర్జున్ ఇన్స్టాగ్రామ్ ఐడి అర్జున్ ఓకే అయితే నేను వాట్సాప్ మీద పడిస్తా. మీకు ఒకవేళ రియలిజం లైక్ మీ ఫొటోస్ కానీ మీరు ఏమైనా చేయించుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్ అండ్ ఐ విల్ గివ్ హిస్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అర్జున్, నీ గురించి చెప్పినందుకు. ఏంటంటే ఇప్పుడు నేనంటే తెలుసు, నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏదో ఒక వీడియోలో. నేను కూడా నీ గురించి స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా చెప్తాను. అంటే పర్టికులర్ నాకు జిమ్కి వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా నువ్వు ఉన్నా లేకున్నా నాకు మెమొరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నాకు అప్పుడు ఏం వర్కౌట్స్ అంటే ఏం తెలీదు. బిగినర్ ఒకరిని వచ్చి చేసుకుంటున్న టైంలో ఈ మిషన్ ఇట్లా చేయాలి, ఆ మిషన్ ఇట్లా చేయాలని నువ్వు చెప్పినా కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుంటుంది. అందుకని ఈ రోజు మనం ఇద్దరం కలిసి కూడా చేస్తున్నాం ఇట్లా. థ్యాంక్ యూ అర్జున్. అదొకటి, ఒక రెస్పెక్ట్ నా మీద ఉంటే చాలు, అంతకు మించి ఏం లేదు నాకు. అండ్ ఈరోజు మనం వర్కౌట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? చెస్ట్ గురించి చెప్తాం. జిమ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ 3 days వార్మప్ చేస్తారు. అండ్ వార్మప్ అయిన ఫస్ట్ డే ఒకటి చెప్తారు, చెస్ట్ వర్కౌట్ లో ఫస్ట్ వర్కౌట్ ఇది బెంచ్ ప్రెస్. దీని ఏమంటారు అర్జున్? బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్. హాట్ తో చేయొచ్చు, దాంతో డంబుల్స్ తో కూడా చేయొచ్చు. సింపుల్. కరెక్ట్ మిడిల్ చెస్ట్ పైన పడుతున్నాం. ఎగ్జాక్ట్ ఎక్కడ పడాలి? అంతే, మిడిల్ చెస్ట్ పైన పడుతున్నాం అంతే.
ఎగ్జాక్ట్ ఈ పొజిషన్లో పడాలి అంతే. ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనకి వర్కౌట్ అనేది ఎగ్జాక్ట్గా పెయిన్ అనేది పడుతుంటుంది. అండ్ దాంతోపాటు డంబుల్స్ కూడా వేయచ్చు సేమ్ అట్లనే, సింపుల్ ఉంటుంది డంబుల్స్ కూడా. దాని పేరు ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. అండ్ సేమ్ ఇది ఉన్నట్టు అది ఉంటుంది, కానీ అది మిడిల్ చెస్ట్ కాకుండా అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. సో వేసుకోవచ్చు మనం డిక్లైన్. అంతే. ఇది డిక్లైన్. దీంట్లో డంబుల్ చేయొచ్చు. రాడ్ అంటే మనకి బార్స్ లేవు కాబట్టి కష్టం రాడ్. డంబుల్స్ అయితే ఈజీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ని డంబుల్స్ ఉన్నాయి. దీంట్లో చాలా చెస్ట్ వర్కౌట్స్ ఉన్నాయి. అర్జున్ ఒక మంచి చెస్ట్ వర్కౌట్ చూపి అర్జున్ బిగినర్స్కి. బిగినర్స్ కన్నా ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అన్న. అర్జున్ ఆల్రెడీ వర్కౌట్ చేసిండు, కానీ నేనే బలవంతం చేసిన ఈరోజు. అర్జున్ రా అర్జున్ వీడియో ఇద్దాం, మనము అది వీడియో తీసుకుంటే మనకు మెమరీ లాగా ఉంటుంది అని. ఓకే, మన ముందే ఇంకా మీరు జర్మనీ వెళ్తారు కదా, ఇంకా నాకైనా మెమరీ ఉంటుంది, నాకైనా కొంచెం ఫియర్లెస్ అవుతుంటుంది, ఫియర్ పోతుంది ఫస్ట్. ఇది ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కరెక్ట్ పొజిషన్ అనేది ఇది. కరెక్ట్ డంబుల్స్ చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకుంటారు. ఇట్లా పట్టుకున్నప్పుడు షోల్డర్ మీద ఇన్వాల్వ్ ఉంటుంది. ఇట్లా ఉంది అనుకో కరెక్ట్ మనకి ఇంకా ఎక్కడ టార్గెట్ మజిల్ పడాలో అది అక్కడనే పడుతుంది. జస్ట్ అంతే, కొద్దిగా టర్న్ చేయాలి, టిల్ట్ చేస్తే మనకి బరాబర్ పడుతుంది. జస్ట్ అంతే. అండ్ ఇది వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో ఎగ్జాక్ట్ వెయిట్, ఎగ్జాక్ట్ ప్రెస్ పడుతుంది మనకి, ఎగ్జాక్ట్ చెస్ట్ మీద పడుతుంది. ఇది ఈ 2 వేరియేషన్స్. బేసికలీ ఇది ఇంక్లైన్ కాబట్టి ఇంక్లైన్ ఉంటుంది, దాంట్లోనే స్ట్రైట్ కూడా వేసుకోవచ్చు, లైక్ స్ట్రైట్ ఫ్లాట్, ఇది ఫ్లాట్ కూడా వేసుకోవచ్చు, డిక్లైన్ కూడా వేసుకోవచ్చు. ఇది చెస్ట్ 5 వర్కౌట్స్ అయిపోతాయి ఇక్కడనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బటర్ఫ్లై. ఇది బటర్ఫ్లై. దీన్ని చెస్ట్ కి వాడతారు, దాంతో పాటు షోల్డర్ కూడా వాడతారు. షోల్డర్ కి ఏమో మొత్తం రివర్స్ పెడితే రేడియల్స్ కి. ఇది బటర్ఫ్లై సింపుల్ ఉంటుంది. బిగినర్స్ కి అయితే ఇది వెయిట్ ఒక 10 వేస్ కూడా సరిపోతుంది. ఇది డంబుల్ క్రాస్, డ్యూయల్ డంబుల్ క్రాస్. ఇది దీంట్లో మనకి సింపుల్ గా ఇది వచ్చేసి మనకి చెస్ట్ ఎక్కువ ఉంటాయి వర్కౌట్స్. అండ్ ఇది దీని ఏమంటారు అర్జున్? డిక్లైన్ కేబుల్ వర్కౌట్స్. ఇది లోవర్ మీద పడుతుంది. థ్యాంక్ యూ ఫర్. అండ్ సేమ్ ఇదే మనం మిడిల్ పెట్టుకోవచ్చు, డౌన్ పెట్టుకోవచ్చు. డౌన్ పెట్టుకొని పైకి కొడుతున్నామో అప్పర్ కొట్టు. డౌన్ పెట్టి పైకి తీసుకోవాలి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. ఇది వార్మప్, పుల్అప్స్, పుషప్స్. బిగినర్స్ ఎవరికైనా ఫస్ట్ జిమ్కి వచ్చే బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ వచ్చి మనం పుల్అప్స్, పుషప్స్ చేయాలి. పుల్అప్స్లో అయితే మనకి ఇదైతే చాలా బెస్ట్ ఇక్కడ, బికాస్ ఎందుకంటే ఇక్కడ మనకి సపోర్ట్ వస్తుంది. అండ్ ఈ సపోర్ట్ మనం ఇచ్చి మనం పుల్అప్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఫస్ట్లోనే ప్రెషర్ అనేది పడదు. ఐ విల్ షో యూ. ఫస్ట్ డే అయితే 50% ఆఫ్ యువర్ వెయిట్, అంటే ఇప్పుడు మీరు 70 kgs అయితే 35 పెట్టుకొని పుల్అప్ చేయండి. ఇందులో 3 వేరియేషన్స్ ఉన్నాయి. అది కూడా 3 వైడ్, ఇది మిడిల్, అండ్ ఇది ఒకటి క్లోజ్. అండ్ ఇప్పుడు వైడ్ జస్ట్ ఒకటి చూపిస్తాం మీకు. అంతే, కరెక్ట్. సో నేను ఇప్పుడు ఎంత ఫ్రీగా చేస్తానో మీరు కూడా అంతే ఫ్రీగా చేయొచ్చు, ఒకవేళ ఇది సపోర్ట్ ఉంటే మనకి. అందుకే బిగినర్స్ ఎవరైనా ఇది ట్రై చేయండి. లాట్స్ మెయిన్ మెషిన్ ఇది, అన్నిటికన్నా మెయిన్ మెషిన్ ఇది లాట్స్లో. అండ్ ఇది మనకి ఇప్పుడు అర్జున్ చూపిస్తాడు ఇది ఎక్కడ ఏది వైడ్ ఏది, మిడిల్ ఏది, అండ్ ఫ్రంట్ ఏది అని, అండ్ ఎక్కడ పడుతుంది. సో ఫస్ట్ నార్మల్గా ఇది నార్మల్. మళ్ళీ బ్యాక్ అనే మిస్టేక్ చాలా మంది ఏం చేస్తారంటే గ్రిప్ అనేది ఇట్లా పట్టుకోవద్దు, బ్యాక్ అనేది ఇట్లా పట్టుకోవాలి. ఈ థమ్స్ అనేది ఇక్కడ బయటికి కనిపిస్తూ ఉండాలి, అంతే సింపుల్గా. చెస్ట్ అనేది కొంచెం లేపి బ్యాక్ బోన్ అనేది స్ట్రేట్గా ఉండాలి. ఇట్లా చాలా మంది ఇట్లా చేస్తుంటారు, కొందరు కొందరు ఏమో ఇట్లా చేస్తుంటారు. ఇట్లా చేసుకొని 1 2 3 అంతే సింపుల్గా ఇట్లా మొత్తం ఇట్లా ఎక్స్టెండ్ చేసి ఫ్రీజ్ చేయాలి. రిలీజ్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. దీంట్లో మళ్ళీ ఇంకో వేరియేషన్ వైడ్ గ్రిప్. ఇది బ్యాక్ చేయొచ్చు, ఇది బ్యాక్. ఇది అనేది లాట్స్ అనేది సైడ్ లాట్స్ అనేది ఎక్స్టెండ్ కావడానికి, ఇట్లా ఎక్స్పాండ్ కావడానికి. చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే ప్రతిసారి నేను చాలా మంది అబ్జర్వ్ చేసిన, బ్యాక్ చేసినప్పుడు అయినా సరే ఇట్లా ఊకుంటారు, ఇట్లా ఊతుంటారు. మొత్తం ఊతినప్పుడు ఇంజురీస్ చాలా అవుతాయి. ఇట్లా చేస్తారు కొందరు. ఇంకా మొత్తం డౌన్ సింపుల్ 1 2. సో మీకు ఒకవేళ ఇంత సింపుల్ గా చేయాలంటే వెయిట్ తక్కువ వేసుకోండి. వెయిట్ తక్కువ వేసుకుంటే మనకి ఫార్మేషన్ అనేది కరెక్ట్ వస్తుంది. అండ్ నా ఫస్ట్ వీడియో August 31st రోజు 2025 నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియో చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా చేయాలి అని. నేను అందులో 35 to 40 kgs చేసుకుని చేసాను, ఎక్కువ వేయలేదు. అండ్
ఇది ఇందులో టూ Lats. వేరియేషన్స్, లాట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. దాంతో పాటు దీంట్లో క్లోజ్ కూడా గ్రిప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 వేరియేషన్స్, 4 వేరియేషన్స్ అయిపోతాయి. షోల్డర్ చెస్ట్ ప్రెస్ మెషిన్ ఇది. ఇది వచ్చేసి లీన్ ఇంక్లైన్ అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్. అండ్ దాంతో పాటు ఇందులో మనము అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనకి ఎంత హైట్ లో కావాలి అని. ఇన్నర్ అండ్ అవుటర్ థై మెషిన్. ఇందులో మనకి సింపుల్ గా ఇన్నర్ థై అండ్ ఇన్నర్ నర్వ్ అనేది ఇక్కడ మజిల్ అండ్ అవుటర్ థై అనే మజిల్. దాంతో పాటు బ్యాక్. ఇది ఎవరికి లెగ్ వర్కౌట్ చేసే ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది. లెగ్ వర్కౌట్ అనే కదా, ఇది వార్మ్ లా కూడా వేసుకోవచ్చు మనం. నేనైతే డైలీ వార్మ్ లాగా చేస్తా. నీకు ఎంత మంచి గ్రోత్ వచ్చింది అర్థం. అది ఇన్ని డేస్ వచ్చేసింది గ్రోత్. ఎంత జస్ట్ 1 month నేను స్టార్ట్ చేసి ఇవనేది నాకు మజిల్ అనేది నీట్ బయటకు కనిపిస్తుంది. ఈ పార్ట్ నాకు ఇంతకు ముందు లేకుంటుండే, దీని వల్లనే వచ్చింది. ఇది అడ్వాన్స్డ్ మెషిన్, దీని వల్ల చాలా యూజెస్ ఉంటాయి. లెగ్ ఎక్స్టెన్షన్. అండ్ ఈ మెషిన్ లో మనకి 2 వేరియేషన్స్ ఉంటాయి అంతే. ఒకటి హ్యామ్స్ట్రింగ్స్, ఒకటి ఫ్రంట్, అంతే వేరియేషన్స్ ఉంటాయి. సింపుల్ ఇది. అండ్ అంత ప్రెజర్ తీసుకోవడం అవసరం లేదు. లెగ్ వర్కౌట్ ఉన్న ప్రతి డే ఇది చేయాలి. ఇది హ్యామ్స్ట్రింగ్స్ పైన ఒకసారి చేసి చూపిస్తాను నేను. అంటే కొన్ని మెషిన్స్ మనకి చేస్తేనే అర్థమవుతుంది కాబట్టి అర్జున్ కింది కందని చేసి చూపిస్తాడు. సో ఇది దీంట్లో కూడా మనం లెగ్స్ అనేది ఇట్లా పొజిషన్ తీసుకోవాలి. దీంట్లో పొజిషన్ అనేది మనం తీసుకోవాలి మొత్తం కిందికి వెళ్ళి 1 2 సో దట్ ఇది మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ బ్యాక్ అని ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ ఎగ్జాక్ట్ పొజిషన్ మీద పడుతుంది. లాంగ్ వెళ్తే గ్లూట్స్ పైన కూడా పడతాం. ఇట్లా గ్లూట్స్ పైన కూడా పడతాయి. ఇట్లా ఇక్కడ తీసుకొచ్చి టైట్ చేయాలి, అప్పుడు గ్లూట్స్ పైన పడుతుంది. దీంట్లో కూడా ఫ్రంట్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ జస్ట్ ఇది కూడా అంతే. 1 సేమ్ సింపుల్. ఇది మనకి బిగినర్స్ కూడా ఈజీగా వస్తుంది బికాస్ స్ట్రెంత్ అనేది మనకి బాడీలో మెయిన్ ఇంపార్టెంట్. అర్జున్ ఎన్ని కేజీస్ అర్జున్? 56. అర్జున్ 56 కేజీస్. కానీ అర్జున్ ఈజీగా చెస్టే ఒక 50 పెట్టుకుని చేస్తాడు. అంటే 100 స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మనకి ఈ మిషన్స్ అనేవి మనకి స్ట్రెంత్ గెయినింగ్ ఇస్తాయి. సో దట్ మనం వెయిట్ అనేది ఎక్కువ లిఫ్ట్ చేస్తాం. ఫ్యూచర్ లో మనకి గెయిన్స్ అనేవి ఎక్కువ రావు. నియర్ లెగ్ ప్రెస్. ఇది చాలా ఈజీ మెషిన్. అంటే కొద్దిగా వెయిట్ ఉంటుంది. ఇన్స్టెంట్ ఫుడ్ లాగా, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా మనకి ఇన్స్టెంట్ గా ఆ గ్రోత్ అనేది చూపిస్తుంది. సింపుల్ ఉంటుంది ఈ మెషిన్. నేను వెయిట్ ఏం వేసుకోవట్లేను బికాస్ వెయిట్ లేదు కాబట్టి. అండ్ ఈ మెషిన్ వచ్చేసి ఇది పొజిషన్, ఇది అన్లాక్ తర్వాత ఇది సింపుల్ ఉంటుంది దీని పొజిషన్. నెక్స్ట్ దీంట్లోనే మనం కాప్స్ కూడా వేసుకోవచ్చు. కాప్స్ అంటే ఇవి. సో కాప్స్ కూడా మనం ఈజీ చేసుకోవచ్చు. దీంట్లో కాప్స్లో 3 టైప్స్ చేసుకోవచ్చు మనం. ఇది ఒకటి ఫ్రంట్, బ్యాక్ అండ్ ఇది. ఎందుకు అర్జున్? ఇది హ్యామ్స్ట్రింగ్స్కి. నాకు ఇది తెలీదు, నాకు ఇది రీసెంట్గా తెలిసింది హ్యామ్స్ట్రింగ్స్ అని. రైట్, సేమ్ కరెక్టే నా పొజిషన్? అంతే. ఇట్లా వైడ్ తీసుకోవచ్చు. అది మన పొజిషన్ బట్టి తీసుకుంటాం మనం, ఏ మజిల్ పార్ట్ అనేది. ఇది అంటే బిగినర్స్ కి ఇదంతా ఓకే. బట్ నేను ఫస్ట్ చూపించిన వేరియేషన్ ఓకే, సెకండ్ చూపించిన వేరియేషన్ అయితే కొద్దిగా అడ్వాన్స్. ఇది మన జిమ్ లో ఉన్న వర్కౌట్స్. అండ్ అరే ఒక్కటి మర్చిపోయిన అర్జున్, ఇది కొత్త వచ్చేసి మనకి బ్యాక్ వర్కౌట్ మీద. ఇది అర్జున్ చూపిస్తాడు ఒకసారి. నేను ఇది ఒక్కసారి చేసాను అనుకుంటా. అర్జున్ ఒకసారి చూపి ఎట్లా చేస్తారో. ఇదనే ఎక్కువ హైట్ ఉండాలి. హైట్ ఉంది అనుకో చెస్ట్ అనేది పైకి వస్తుంది మనకి. చెస్ట్ పైకి వచ్చినప్పుడు అంతే. ఈ బ్యాక్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బ్యాక్ బోన్ అనేది అసలు ఈ పొజిషన్ అనేది ఉండదు. ఈ పొజిషన్లో ఉంటే మనకి ఎక్కువ ఇంజురీస్ అవుతాయి ఖచ్చితంగా. మొత్తం ఇట్లా ముందుకు స్ప్రెడ్ చేసి ఇంతే. దీంట్లో ఇంకో వేరియేషన్, బ్యాక్ లో థిక్నెస్ అని చాలా తీసుకొస్తాయి దీనివల్ల, ఈ వర్కౌట్ వల్ల. రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఆ 2 వేరియేషన్స్ అడ్వాన్స్ మిషన్స్ ఇవన్నీ. ఇప్పుడు మేము చూపించిన అన్ని నాట్ ఓన్లీ ఫర్ బిగినర్స్ బట్ ఆల్సో ప్రో అడ్వాన్స్ వాళ్ళకి. సో ఇది గైస్ నా జిమ్ టూర్ అండ్ ఇది నా పార్ట్ 2. సో ఇబ్రహీంపట్నంలో నా జిమ్ కవర్ చేస్తానో చేయనో అనుకున్నా, బట్ ఇంకో 5 daysలో మనము జర్మనీ వెళ్ళేది ఉంది, 5 to 6 daysలో. అండ్ జర్మనీ వెళ్ళాక అక్కడ ఇంకో జిమ్లో తీసుకొని వీడియో కాల్ చేసి మరి వీళ్ళకి చూపిస్తా ఆ జిమ్ ఎలా ఉంది అది అని. సో డోంట్ వరీ. అండ్ నా కెమెరామ్యాన్ గోపాలకృష్ణ గజాడి పాడు గజాల. ఈరోజు లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ లో మూమెంట్ లో ఒక వీడియో ఉంది, ఆ వీడియో పెడతా. ఆ వీడియో ఎట్లా రికార్డ్ చేసినా. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అర్జున్ an artist,
జిమ్ ట్రైనర్ జూనియర్స్ కి అయితే పక్క అర్జున్ లాగా కావాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ నేను చాలా మందిని తమ్ముళ్ళు అందులో బెస్ట్ అర్జున్. ఎందుకంటే ఒక డెడికేషన్, ఒక మోటివేషన్, ఒక రెస్పెక్ట్ అండ్ ఒక కన్సిస్టెన్సీ ఉంది అర్జున్లో. ఈవెన్ నాలో కూడా లేదు అంత కన్సిస్టెన్సీ. 6 months జిమ్ ఫీజు కడితే అందులో 4 months వస్తే మిగతా 2 months రాను అట్లా. కానీ అర్జున్ 2 years 3 years అయినా కన్సిస్టెంట్గా వస్తుంది. ఇప్పుడు 1 year అవుతుంది అర్జున్ మన పెయింటింగ్ స్టార్ట్ చేసి. ఆర్టిస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి అంతే 1 year. ఎగ్జాక్ట్ 1 year అవుతుంది. అండ్ ఇప్పటికీ కూడా ఒక్కరోజు కూడా నాకు చెప్పలేదు అన్న ఇట్లా నా వల్ల అయితే లేదు అన్న. అది అంత డెడికేషన్ ఉండాలి. అంటే మన యూత్కి ఇప్పుడు అంత డెడికేషన్ లేదు. యూట్యూబ్ కూడా డెడికేషన్తో చేద్దాం అనుకుంటున్నా, చేస్తున్నా. అండ్ దిస్ ఇస్ మై 23rd వీడియో ఇంక్లూడింగ్ షార్ట్స్. అండ్ అర్జున్ నీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే థ్యాంక్ యూ క్రెడిట్స్ అని చెప్తావా? ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇంకా ముందు ముందు ఇట్లానే జర్మనీ వెళ్ళిన తర్వాత అయినా ఇంకా ఇట్లానే కంటిన్యూగా రావాలని కోరుకుంటారు వీడియోస్ అయితే. పక్క వస్తాయి అర్జున్. ఎందుకంటే ఇది 4 years బ్యాక్ ఒక ఛానల్ ఓపెన్ చేసిన, లైక్ అది గేమింగ్ ఛానల్. బట్ దాంట్లో నా దగ్గర ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేక నా ఫోన్ హ్యాంగ్, నేను స్ట్రీమింగ్ చేసినప్పుడు నా ఫోన్ హ్యాంగ్ అవుతుండే. సో ఆ ఛానల్ ఇచ్చిపెట్టి ఈ ఛానల్ ఓపెన్ చేసిన. నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేస్తావు అంతే. అది కన్సిస్టెంట్గా చేద్దామని ఫిక్స్ అయిపోయినా అట్ ఎనీ కాస్ట్. సో గైస్, దిస్ ఈస్ అవర్ జిమ్ టూర్. అండ్ మా జిమ్ పేరు వచ్చేసి జిమ్నాసియా అనుకోలే నేను. ఫస్ట్ జిమ్నాసాయ అనుకున్నా, జిమ్నాసియా అనుకున్నా. కింద అందరినీ అడిగితే చెప్పిండమాట జిమ్నాసియాక్ అనేది అదొక నేమ్ అంటారు. ఒక జిమ్కే దానికి ఒక పేరు అంట, అథ్లెట్ సంథింగ్. అది నాకు కూడా తెలియదు, నాకు ఇప్పుడే తెలుసు. అన్న చెప్పిండు, నాకు తెలియదు. అడిగినా నేను ఎందుకు ఎట్టారని చెప్పిన. ఇంతకుముందు అన్న కూడా ఫారెన్ ఉంటుండే ఆస్ట్రేలియాలో, అప్పుడు చెప్పిన. సో ఈ జిమ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ జూనియర్ కాలేజ్ రోడ్ అని ఉంటుంది ఇబ్రహీంపట్నంలో. మనకి సంతోష్ థియేటర్ ఉంటుంది, ఫేమస్ థియేటర్. దాని నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్, ఒక 50 meters వాకబుల్ డిస్టెన్స్ వస్తే మనకి జిమ్నాసియా అని ఒక ఈజీ బోర్డు కనిపిస్తుంది. అదే మన జిమ్. చాలా కంఫర్టబుల్ ఉంటుంది జిమ్లో. 24 hours ఓపెన్ ఉంటుంది. 24 hours అంటే మార్నింగ్ 5:30 to నైట్ 10:30 10 వరకు ఉంటారు. సో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, కంఫర్టబుల్ ఉంటుంది జిమ్ అయితే. నాకే పర్సనల్లీ నేను కంపేర్ టు పాత 3 gyms ఇదైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కూడా పాత జిమ్ లో ఎంబారేసింగ్ అనిపిస్తుండే నాకే. అరే నన్ను ఇట్లా చూస్తుండే వీడియో చూస్తుండే నేను. అదే ఇప్పుడు నేను చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతుంది. అందుకని నేను నెక్స్ట్ ఇట్లా ఇవన్నీ ఎక్విప్మెంట్స్ తీసుకున్న మంచిగా నేను కూడా ఇంకా తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఒకవేళ మీకు ఆర్టిస్ట్రీ లైక్ రియలిజం పెయింటింగ్స్ ఏమైనా కావాలంటే అర్జున్ ఇన్స్టా ఐడి కింద ఇస్తా. ఒకవేళ అర్జున్ కంఫర్టబుల్ అయితే వాట్సాప్ నెంబర్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాం. మీరు తనకు టెక్స్ట్ చేయండి, డిఎం చేయండి అండ్ హీ విల్ ప్రొవైడ్ యూ హీస్ ఆర్ట్. తన ఆర్ట్ చూపిస్తాడు మీకు. సో మీకు నచ్చితే మీరు అతనితో ప్రొసీడ్ అవ్వండి. లైక్ మీ ఫోటో పంపించి లైక్ నాకు ఇలా ఆర్ట్ చేసేయండి. పెన్సిల్ వర్కౌట్ ఉంటుంది మన దగ్గర. ఏమేమి వర్కౌట్స్ ఉన్నాయి ఒకసారి, ఏమేమి ఆర్ట్ వర్కౌట్స్ అంటున్నా? బ్లడ్ ఆర్ట్స్ చేస్తాను, ఇంకా పెన్సిల్ పోర్ట్రేట్స్ చేస్తాను, పెయింటింగ్స్ చేస్తాను. మెయిన్ నా థీమ్ ఏంటంటే పెయింటింగ్స్. అది కూడా దాంట్లో కూడా రియలిజం ఇవ్వండి. నేను ఏది నార్మల్ మోడర్న్ టైప్ అయితే చూస్ చేసుకున్నాం, రియలిజమే వేస్తాను మొత్తం. సో ఇది గైస్, నాకు పెయింటింగ్ గురించి తెలియదు. సో అందుకే అర్జున్ చెప్పమన్నా ఏ టైప్స్ పెట్టాను. సీ యూ గైస్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. మేబీ నెక్స్ట్ వీడియో నాది వచ్చేసి part 2 అనుకుంటా. కాదు, part 2 ఉంది అర్జున్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ part 2 వీడియో ఎడిట్ అయిపోయింది. మేబీ 2nd or 3rd అది రిలీజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఈ రోజున రేపు రిలీజ్ చేస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా, సీ యూ, పీస్. But it ain't done yet. Every rap's a fight you'll never forget. Lift me higher, break the sky, feel the fire, do or die. This song's for you, yeah, it's your time. Yeah, lift me higher, climb that line. The iron bites, but you hold it tight. Shadow. సో ఇది వచ్చేసి మనది బైసెప్ కాదు, ద కామన్ థింగ్ బటర్ఫ్లై. ఇది వార్మప్లో కూడా మనం నేర్చుకుంటాం. అండ్